మన యొక్క స్వరూపం, మన యొక్క స్వరూపం అంటే బుద్ధి మన నుండి వేరైంది, అంతే, మనకు లయం అయిపోయింది. వేరు కావడం ఏంటంటే ప్రత్యేకంగా లేక అది లయం అయిపోయింది. లయం అయిపోయిన తర్వాత ఇక ఉండేది మనమే, ఇక ఉండేది మనమే. మరి బుద్ధి ఉన్నప్పుడేమో ఇట్లుంటిమి, ఏదో జాగ్రత్త అవస్థలు ఇట్లా, స్వప్నావస్థలు ఇట్లో అట్లా ఉంటిమి. మరి ఆ బుద్ధి లయం అయిపోయిన తర్వాత మనం ఎట్లా ఉంటాం? మన స్వరూపం ఏంది మనకు తెలీదు. జాగ్రత్త అవస్థలు ఎట్లుంటామో మనకు అనుభవం ఉంది, స్వప్నావస్థలు ఎట్లుంటామో మనకు అనుభవం ఉంది. సుషుప్తులు ఇట్లా ఉంటామని అనుభవం లేదు మనకు. ఆ స్వరూపాన్ని చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. అది తద్యథా ప్రియయా స్త్రియా సంపరిష్వక్తో నా బాహ్యం కించన వేదానాంతరం ఏవమేవాయం పురుష ప్రాజ్ఞేనాత్మన సంపరిష్వక్తో నా బాహ్యం కించన వేద నాంతరం ఒక ఉదాహరణ చెప్తున్నాడు అన్నమాట. యథా ప్రియయా స్త్రియ, ఒక స్త్రీ అంటే తనను ప్రేమించే స్త్రీ. స్త్రీలు చాలామంది ఉంటారు, తనను బాగా ప్రేమించే స్త్రీ. ఆ స్త్రీ ఎదుటగా ఉన్నప్పుడు పురుషుడు తను కూడా కామంతోటి, కోరికతోటి ఆలింగనం చేసుకున్నప్పుడు నా బాహ్యం కించన వేద నా అంతరం. ఇప్పుడు ఆలింగనం చేసుకోకముందు ఈవిడ పలానా ఆవిడ, నేను పలానా ఆయన అని ఒక భేదం ఉంటుంది. ఇదంతా శంకరాచార్యుల వాళ్ళు రాసింది. ఈ భేదం ఉంటుంది. ఆలింగనం చేసుకున్న తర్వాత ఆ భేదం ఉండదట. ఆ భేదము ఇంతకుముందు ఏదైతే ఈవిడ ఉన్నది, ఈవిడ నా ప్రియురాలు, నేను ప్రియుణ్ణి, ఇట్లా ఒక భేదం ఉంటుంది కదా. ఆ భేదం అనేది ఆలింగనం చేసుకున్న తర్వాత, ఆమె ప్రేమతో ఆలింగనం చేసుకొని ఈయన కోరికతో ఆలింగనం చేసుకోవాలా. అది కండిషన్, కోరిక అది కూడా బలిష్టంగా ఉండాలి. అదిగా బలిష్టంగా ఉండాలి. ఆ బలిష్టమైనటువంటి ఆలింగనం కలిగినప్పుడు ఇక తనకంటే భిన్నంగా ఒక ప్రియురాలు ఉందని, నేను ఆమెకు వేరుగా ఉన్నాను అనే ఈ భేదభావం అనేది ఏ విధంగా ఉండదో ఆ విధంగా మనము జ్ఞానస్వరూపులమే. మనం జ్ఞానస్వరూపం లేకపోతే మీరు నా మాటలు ఎందుకు వింటున్నారు? నన్ను ఎట్లా చూడగలుగుతున్నారు? మీరు ఆ ఇంటి నుండి దాకా ఏ విధంగా రాగలిగినారు? మీ పేరు మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? మీ అడ్రస్ మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఇక మీరు సుఖదుఖాలు ఏ విధంగా అనుభవించగలుగుతున్నారు? మీరు జ్ఞానస్వరూపులు కాబట్టి ఇది సుఖము, ఇది దుఃఖము, నేను ఆడ, నేను మోగ, నేను ఫలానా, ఇక రకరకాల జ్ఞానాలు. వీటిని ఏమంటారంటే వృత్తి జ్ఞానాలు అంటారు. వృత్తి జ్ఞానాలు. మనం జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో బుద్ధిలో వృత్తి రూపాన్ని పొంది కేవలం వృత్తి రూపం మనం మర్చిపోయినాం. మనం ఆత్మ. అయితే మన ఆత్మని మర్చిపోయి కేవలం వృత్తి రూపంలోనే సమన్వయం అయిపోయి, అంటే లయం అయిపోయి, తన్ను తాను మరిచి లయం అయిపోయి, ఇక నువ్వెవరంటే పైటి రాజాని, నేనెవరంటే పరిశుద్ధానందాన్ని, మీ అడ్రస్ ఏంటంటే గుర్రంగూడ అని, నా అడ్రస్ ఏంటంటే వనస్థలిపురం అని, నీ కొడుకులు ఎంతమంది, బిడ్డలు ఎంతమంది, నీ ఇల్లు ఎంతమంది, నీకు బంగారం ఎంత ఉంది, నీకు ఎంత ఉంది, నీ ప్లాట్లు ఎన్ని ఉన్నాయి, పుట్టిన నుండి ఇప్పటిదాకా మీ స్నేహితులు ఎవరు, ఎక్కడెక్కడ తిరిగినారు, ఏమేమి తిరిగినారు, ఓ రే బాబురే, కోటాను కోట్ల జ్ఞానం ఉంది. వృత్తి జ్ఞానం. అది నువ్వే. ఆ వృత్తి జ్ఞానం ఎవరు? నువ్వే. ఆ వృత్తి జ్ఞానం ఎవరు? నేనే. కానీ తన్ను మరిచిన వృత్తి జ్ఞానం అది. మనల్ని మరిచిపోయిన వృత్తి జ్ఞానం. మనల్ని మనం మరిచిపోయి మనల్ని మనం మరిచిపోయి ఇక రకరకాల అధ్యాస అంటారు అనుకో. రకరకాలుగా అధ్యాసపడి నేను ఇది, నేను అదాన్ని, అది నువ్వే. కానీ అదే నువ్వు కాదు, ఇంకా అసలు నువ్వు ఉన్నావు కదా. జ్ఞానం నువ్వే. ఆ వృత్తిని తీసేస్తే ఏముంటుంది? జ్ఞానమే కదా. మరి ప్రపంచం అంతా జ్ఞానం లేకపోతే సృష్టి అసలు లేనే లేదు కదా.
అయితే ఈ జ్ఞానం అనేది జాగ్రత్త అవస్థలో భార్యాభర్త అంటే ఒక ప్రేమికుడు ఒక ప్రేమికురాలు మధ్య నాకు ఈ శబ్దాలు ఎక్కువ స్పీడ్గా రావు ఇట్లాంటివి మధ్య ఏ విధంగా కొంచెం దూరంగా ఉన్నప్పుడు పరస్పరంగా భేదం ఉంటుందో ఆ విధంగా నేను ఇదో నా భార్య, నేను నా కొడుకు, నేను నా ఇల్లు, నేను నా ఆస్తి, నేను నా వ్యాపారము, నేను రాజకీయము, నేను నా హోదా, ఇట్లాంటి వృత్తి జ్ఞానం ఉంటుంది. భార్య ప్రేమికుడు ప్రేమికుల మధ్యలో ఎట్లయితే గ్యాప్ ఉన్నప్పుడు ఇట్లా అనుకుంటారో నువ్వు ఇట్లా నేను ఇట్లా నువ్వు ఇట్లా నేను ఇట్లా అని నేను ఇది నాది ఇది ఇట్లా అనుకున్నట్టుగా మనకు జాగ్రత్త అవస్థలో వృత్తి జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఉంటుంది. మన జ్ఞానము అవినాశిత్వాత్. ముందుకు వచ్చిన తర్వాత పెద్ద ఉపన్యాసమే ఉంటుంది. అవినాశిత్వాత్ మన స్వరూపానికి నాశనం లేదు. మన జ్ఞాన స్వరూపం అది నాశనం లేదు. కాకపోతే జాగ్రత్త అవస్థలు ఎట్లుంటుందంటే వృత్తి రూపేణ ఉంది. వృత్తి రూపేణ ఉంది. అయితే ఈ బుద్ధి అనేది పక్కకు జరిగిపోయిన తర్వాత, పక్కకు జరగడం అంటే లయం అయిపోయిన తర్వాత నీ ప్రపంచం అంతా ఇంద్రియాలలో అయిపోతుంది. ఆ ఇంద్రియాలు మనసులో లయమైపోతాయి, మనసు బుద్ధిలో లయమవుతాయి, బుద్ధి మన లోపల లయమైపోతుంది. ఇక మనం మిగిలి ఉంటాం. అప్పుడు మరి ఎట్లుంటాము అంటే ఈ ప్రజ్ఞానేన ఆత్మనా సంపరిష్వక్తో, ప్రజ్ఞానం ఉంది కదా, వృత్తి జ్ఞానం వదిలిపెట్టేగా ఏమైంది వృత్తి జ్ఞానం. ఆ వృత్తి జ్ఞానం పక్కకి వెళ్ళిపోయి ప్రజ్ఞానంతో ఆలింగనం చేసుకున్నాం. ఇక అది ఇది పాయింట్. వృత్తి జ్ఞానాన్ని వదిలిపెట్టేసి ఆ వృత్తి జ్ఞానాన్ని కలిగించే బుద్ధి పోయింది కదా. అప్పుడు తారతమ్య భేదం ఉండదు. ఇప్పుడు అద్దం ఉంటేనేమో రెండు కనబడతాయి, అద్దం ఉంటే రెండు కనబడతాయి. అద్దం పోయింది, ఇవి ఉండేది ఎవరు? మనమే. అద్దం ఉన్నప్పుడు నేను ఇది, నా ముఖం అది, నేను ఇది ఇట్లా అనుకుంటాం కదా. ఇప్పుడు ఆ ప్రపంచాన్ని అంటే భేదాన్ని సృష్టించే బుద్ధి పోయింది. బుద్ధి పోయేప్పటికీ మనమే ఉన్నాం. అప్పుడు మన ప్రజ్ఞ, ఒరిజినల్ ప్రజ్ఞ ఉంది కదా, వృత్తి రూపంలో ఉన్న ప్రజ్ఞ ఉంది కదా, అది స్వరూప ప్రజ్ఞ కిందకి వచ్చింది. వృత్తి జ్ఞానం కాస్త స్వరూప జ్ఞానంలోకి, స్వరూప జ్ఞానం అది మన స్వరూప జ్ఞానం అయిపోయింది. ఆ జ్ఞానంతో మనకు ఆలింగనం, వృత్తి జ్ఞానం ఆలింగనం వదిలిపోయి స్వరూప జ్ఞాన ఆలింగనం. అందుకు ఆ టైంలో ఇంకేమీ తెలియదు. ఇక ఏముంటుంది, రెండు బుద్ధి అంటే అనేకాన్ని సృష్టించే బుద్ధి లేదు కదా. ఇది ఒక ప్రేమికులది అనేది ఒక ఉదాహరణ. ఎట్లయితే వాళ్ళు ఆలింగనం చేసుకున్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోతారో ఆ ప్రపంచాన్ని మర్చిపోయేది అంతవరకే ఉదాహరణ తీసుకోవాలి. తనకంటే బయట ఇంకొకటి ఉందని కానీ, తన లోపల సుఖ దుఃఖాలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయని కానీ ఏం ఉండదంట ఆ క్షణంలో. ఆ విధంగా ఎట్లను అది అంతవరకే ప్రపంచాన్ని మర్చిపోయి తన్ను కానీ ప్రపంచాన్ని అంటే బయటిది కానీ లోపలిది కానీ ఏమి లేకుండా ఆలింగనం చేసుకున్నప్పుడు ఒక రకమైనటువంటి మతిమరుపుల అంటే ఏమి లేని అంటే ఏమి జ్ఞాపకం లేని స్థితిలో, ఏమి స్మరించుకోలేని స్థితిలో ఉంటాడో ఆ విధంగా ఈ మనస్సు అనేది, మన బుద్ధి అనేది మన లోపల లయించిపోయిన తర్వాత మనం ప్రజ్ఞాన స్వరూపం కదా, మన ప్రజ్ఞానాన్ని ఆలింగనం చేసుకున్నామని ఒక ఉదాహరణ. సమానత ఎట్లుంటుందంటే తద్భిన్నత్వే సతి తద్గత భూయో ధర్మమత్వం సాదృశ్యత్వం. తద్భిన్నత్వే సతి, సమానత అనేది దానిలాగా ఉండదు. తద్గత భూయో ధర్మమత్వం, ఆ ఉదాహరణ చెప్పిన దాంట్లో కొన్ని ధర్మాలు దాంట్లో ఉంటాయి, దాన్ని సాదృశ్యత్వం అంటారు. యథా చంద్రవన్ముఖ ఇత్యత్ర చంద్రభిన్నత్వే సతి చంద్రగత ఆహ్లాదకత్వాది మత్వం ముఖే చంద్ర సాదృశ్య ప్రతీతి అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. చంద్రవన్ముఖ అంటే చంద్రుడు అక్కడే ఉంటాడు, కానీ ఆయన కళలు కొన్ని ఉంటాయి. ఆ విధంగానే స్త్రీ పురుషులు ఆలింగనం చేసుకుంటే స్త్రీ పురుషులు బయట ఉన్నారు. ఆ ఆలింగనం చేసుకున్నప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో ఆ పరిస్థితి మాత్రమే తీసుకోవాలి, కానీ మిగతాది ఏం తీసుకోకూడదు ఇక్కడ. ప్రజ్ఞానేన ఆత్మన సంపరిష్వక్తో అని ఎందుకు చెప్పిండంటే, మనం జాగ్రత్త అవస్థలో కూడా అప్పుడప్పుడు సంపరిష్వక్తం ఉంటుంది మనకు. జాగ్రత్త అవస్థలో కూడా అప్పుడప్పుడు ఒక వృత్తి నుండి ఇంకొక వృత్తికి పోయే మధ్యలో ఒక అవృత్తి స్వరూపం ఉంటుంది. క్షణకాలమైనా సరే ఉంటుంది.
క్షణకాలమైన ఉంటుందండి. అవివృత్తి స్వరూపం. అది అక్కడ మరి సంపరిజ్ఞానం అనేది అప్పుడు అది కొలతకు అందదు. కొలతకు అందరంట ఓ మిల్లీ సెకండ్లలో ఎక్కడ ఉంటుందో తెలియదు. అది మిల్లీ సెకండ్లలో ఎక్కడుందో స్పీడు, మనసు యొక్క స్పీడ్ అంతా వృత్తి తర్వాత వృత్తి యొక్క వేగం ఉంది కదా, ఆ వేగము మిల్లీ సెకండ్లలో కొలతకు అందంది. అది అయినా కానీ జ్ఞాపం ఉంటుంది. అయినా కానీ జ్ఞాపం ఉంటుంది అన్నమాట. ఏమే సంపరిశ్వక్త. అక్కడ కూడా మనకు మనం ఏదైతే సుషుప్తిలో బుద్ధితో సంబంధం లేకుంటే ఎట్లా ఉంటున్నామో, బుద్ధి అంటే వృత్తి కదా. బుద్ధి అంటే వృత్తుల సమూహం పేరే బుద్ధి. వృత్తుల సమూహం పేరే. దానికి ఏం ఆకారం లేదు. ఆకాశానికి ఉన్నట్టు, అగ్నికి ఉన్నట్టు, గాలికి ఉన్నట్టు, భూమికి ఉన్నట్టు, నీకున్నట్టు, నాకున్నట్టు, అంటే శరీరానికి అట్లా ఆకారం ఏమీ లేదన్నమాట. ఇప్పుడు ఈ గుడ్డ ఉందా, ఈ గుడ్డకు నిలుపు, దీని పేరు గుడ్డ అంటాం. దీని పేరు గుడ్డ. ఈ గుడ్డ అనేది అసలు అంటూ ఏమీ లేదు దీంట్లో. దానికి ఒక పేరు పెట్టాం. దీంట్లో అడ్డపోగులు నిలువు పోగులు తప్ప ఏమీ లేవు. కానీ అడ్డపోగులు నిలుపుపోగులు అని పిలుస్తాం మనం, గుడ్డని పిలుస్తాం కదా. ఆ విధంగానే బుద్ధి అని పిలుస్తాం, కానీ దాంట్లో పోగులు తప్ప ఏమీ లేవు. అది తీసేస్తే బుద్ధి లేదు. అది లేదు. అది వృత్తులే. వృత్తుల పేరే బుద్ధి. ఆ విధంగా మనకు జాగ్రత్త అవస్థలో కూడా ఒక వృత్తి తర్వాత ఇంకొక వృత్తి, ఒక వృత్తి తర్వాత ఇంకొక వృత్తి. ఇప్పుడు అమ్మగారులు ఏం చేస్తారు అంటే వంటింట్లో ముందు పొయ్యి వెలిగిస్తారు. ఆ పొయ్యి అనేది ముందు జ్ఞాపకం వస్తుంది. వాళ్ళ క్షణ జ్ఞానంలో దానికి వెలిగియాలిగా. ఏంది అది లైటర్ కావాలి. మళ్ళీ క్షణకాలంలో దాని మీద బాండలు పెట్టాలిగా. మళ్ళీ బాండలు. మళ్ళీ క్షణకాలంలో దాంట్లో నూనె పోయాలిగా, నూనె. మళ్ళీ క్షణకాలంలో ఆవాలు జీలకర్ర. అంత ఒక్క క్షణకాలంలోనే మిల్లీ సెకండ్లలోనే ఎన్ని వృత్తులు మారుతుంది. అది క్షణం. కూర అయ్యేప్పటికీ కొన్ని వందలు కొన్ని వేల వృత్తులు మారుతుంది. మళ్ళీ ఈ కూర ఎట్లా చేయాలా, పక్కింటి అమ్మాయి ఉండింది కదా అట్లా చేయాలా, ఈ కూర ఎట్లా ఉండాలి, యూట్యూబ్లో చూసిన చూడు అట్లా ఉండాలా, ఈ కూర ఎట్లా ఉండాలి, నిన్ను వండిన దానికంటే కొంచెం సపరేట్గా ఉండాలా. ఎన్ని వృత్తులు మారుతాయి నారాయణ. కానీ వృత్తికి మధ్య అవృత్తికం ఒకటి ఉంది. మళ్ళీ అవృత్తికం లేకుండా వృత్తే ఉత్పత్తి కాదు. ఆ సైలెన్స్లోంచి మళ్ళీ రావాలి. ఆ వృత్తి అట్లే ఉందనుకోండి, సృష్టి ఆగిపోతుంది. ఇంకొక వృత్తి రావాలంటే ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది చూడు, అది కూడా సంపరిశ్వక్తమే. ప్రజ్ఞానేనా సంపరిశ్వక్తమే. కానీ అక్కడ దాన్ని పట్టుకోవడం కష్టం. పట్టుకోవడం స్పీడ్గా వెళ్ళిపోతుండడం వల్ల మనకు వచ్చిన గ్యాప్ మనం గుర్తుపట్టాం. ఇప్పుడు వేగంగా గుర్రం వెళ్ళిపోతుంది అనుకో, దాన్ని ఎట్లా పట్టుకుంటావు? కన్ను సయ్యో వెళ్ళిపోయింది అనుకో, అది ఒకసారి పడుకుంటే జాగ్రత్తగా చూడొచ్చుగా. దీని కాళ్ళు ఎట్లున్నాయో, తలకాయ ఎట్లుందో, తోక ఎట్లుందో, కళ్ళు ఎట్లున్నాయో, ఏ విధంగా జాగ్రత్త, దాని రంగు ఎట్లుందో ఎట్లా గుర్తుపడతావు? వేగంగా పరిగెత్తే గుర్రాన్ని గుర్తుపడతావు ఎవరు? ఆ విధంగానే ఈ వృత్తికి మధ్యకి అవృత్తికం కూడా అంత వేగంగా ఉంటుంది అన్నమాట. వచ్చిందా పోయిందా జీ. ఆ గుర్రం వేగాన పట్టవచ్చు. ఆ గుర్రానికంటే కోటి అంతల రేట్ ఎక్కువ ఉంటుంది దానికి. అంత స్పీడ్గా ఉంటుంది అన్నమాట. జాగ్రత్త అవస్థలో కూడా ఉంటుంది అది. కానీ అక్కడ మనకు అది దొరకదు. అది ఆ స్థితి పట్టుకుందామంటే దొరకదు. పట్టుకున్నలోనే పోద్ది అది. బుద్ధి అనేది లయమైపోయిన తర్వాత మన వృత్తిరహిత స్థితి అంటే బుద్ధిరహిత స్థితి. బుద్ధిరహిత స్థితి ఏంటంటే మనం సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, త్రికాలాపాధ్యత్వం మన యొక్క నిత్యత్వం అంటారు దాన్ని. ప్రజ్ఞానం బ్రహ్మ, మనం జ్ఞాన స్వరూపులం. ఆ జ్ఞానంలో వృత్తి కలిస్తే వృత్తి జ్ఞానం అవుతుంది. ఆ వృత్తి లేదు కాబట్టి జ్ఞానం ఉందాడు, ఇంకేమీ లేదు. ఆడు మనం ఉన్నాం వృత్తిరహిత జ్ఞానం. ఆ జ్ఞానంతో సంపరిశ్వక్త. వేది లేదుగా మన స్వరూపంలో మనం హాయిగా ఉన్నాం అన్నమాట. ప్రజ్ఞానేత్మన సంపరిశ్వక్తో నా బాహ్యం కించిన వేద నా అంతరం. బయట లేదు, లోపల లేదు. నా అంతరం నా బాహ్యం అన్నమాట. ఎందుకంటే జాగ్రత్త అవస్థలో అంతరం బాహ్యం గుర్తుపట్టవచ్చు. బాహ్యం వృత్తి, అంతరం ఏంటంటే వృత్తికి మధ్యలో గ్యాప్ ఉంది కదా, అది అంతరం. ఇక్కడ అంతరం లేదు, ఏది లేదు, మన స్వరూపమే. అది మోక్షస్థితి. మనకది
మనకది మోక్షస్థితి. ఎందుకంటే మనం దాన్ని అజ్ఞానావస్థలో ఉన్నాం కాబట్టి గుర్తుపట్టలేము దాన్ని. కానీ మన మోక్ష స్వరూపంలో మన మోక్షస్థితి ఎట్లుంటుందంటే అట్లుంటుంది. ఏమేమి ప్రజ్ఞానేన ఆత్మన సంపరిష్వక్తో నా బాహ్యంకించిన వేద నా అంతరం. నా బయటి ప్రపంచం కనబడదు, మన మనసులో ఉన్న సుఖ దుఃఖాలు కూడా మనకు తెలియదు. బుద్ధి ఉన్నప్పుడు బుద్ధి బయటి ప్రపంచాన్ని చూపిస్తుంది, మనసులో ఉండేటువంటి కామక్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలు వికారాలు కూడా చూపిస్తుంది. ఆ బుద్ధి లేదు కాబట్టి బయటి ప్రపంచము తెలియదు, ఆ బుద్ధి లోపల సుఖ దుఃఖాలు మనకు తెలియదు, ఏదీ లేదా. దీంట్లో చాలా తర్కం ఉంది, కొంచెం ముందుకు పోయిన తర్వాత చెప్తా. ఇది అంత తేలిగ్గా చెప్పుకునే విషయం కాదు, ఇది కొంచెం ముందుకు వెళ్తాను అన్నమాట. వేదనాంతరం తద్వా ఆ స్థితి మనసు తద్వా ఆ స్థితి తద్వా అస్య అంటే మనకు ఏతత్ ఆప్తకామం. ఇప్పుడు కోరికలన్నీ తీరితే ఆప్తకామం అంటారు. కోరికలన్నీ తీరితే ఆప్తకామం అంటారు. ఇప్పుడు మీకు మీ ఇల్లే కానీ పక్కిల్లు మీది కాదు కదా, పక్కిల్లు మీది కాదు కదా. ఇప్పుడు నీ దగ్గర ఏం వస్తువులు ఉన్నా నీ వస్తువులు, మిగతా చాలా వస్తువులు ఉంటాయి కదా. ఆ వస్తువును చూసినప్పుడు అది కూడా నాకు కావాలనిపిస్తుంది, అది కూడా నాకు కావాలనిపిస్తుంది. అప్పుడు మనం ఆప్తకాములం కాదు, కాములం అంటారు. కాములం, కోరికలు ఉంటాయి అన్నమాట. అది అందుకే కదా లేనిది సంపాదించుకోవడానికి కదా ఆరాటం. పొద్దు నుండి సుప్తేరుత్తాయ సుప్తంతం పుట్టి నుండి లేనివి సంపాదించుకోవడానికి కదా. ఉంటేందుకు బయటికి వెళ్ళాల్సి వస్తుంది వీడికి. పొద్దున్నే లేచి మోటార్ సైకిల్ వేసుకొని, కార్లు వేసుకొని, విమానాలు వేసుకొని ఏమి తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతారంటే ఇంకా వీడికి కావాలా, ఇంకా వీడికి కావాలా, ఏమైనా డబ్బన్న కావాలా, ఏదోటి కావాలి కదా, లేకపోతే బయటికి ఎందుకు వెళ్తాడు. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళండి, మీరు మరి ఎందుకు వెళ్తున్నారు బయటకి, ఇంట్లో ఉండొచ్చు అంటే నాకు పలానా వస్తువు కావాలి వెళ్తున్నా అంటాడు. మెడికల్ షాపులకు పోతే మందులు దొరుకుతారు, గుడ్డల షాపులకు పోతే వస్త్రాలు దొరుకుతారు, మార్కెట్కి కూరగాయల మార్కెట్ పోతే కూరగాయలు దొరుకుతారు, చీరల దుకాణం పోతే చీరలు దొరుకుతారు, ఆఫీస్కి పోతే ఉద్యోగస్తులు దొరుకుతారు, దుకాణాలకు పోతే వ్యాపారస్తులు దొరుకుతారు. అందరూ తన పని తనకు ఏదో కావాలా. సరే, ఇప్పుడు హైదరాబాద్ అంతా నీది అయిపోయింది అనుకో, హైదరాబాద్ అంతా నీది అయిపోయింది అనుకో. మరి హైదరాబాద్ అంతా నీది అయితే ఢిల్లీ నీది కాలేదు కదా, ఢిల్లీ కూడా నీది అయిపోయింది అనుకో. మరి కలకత్తా బొంబాయి నీది కాలేదు కదా, అవి కూడా మీ అయిపోయినాయి అనుకో. ఇంకా చిన్న చిన్న పట్టణాలు అవి కూడా నీవి కావాలి కదా. మొత్తం భారతదేశం అంతా నీది అయిపోయింది అనుకోండి. అమెరికా నీది కాదు కదా, అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద రోడ్లు, పెద్ద పెద్ద ఏమేమో ఉంటాయి కదా. ఇప్పుడు విశ్వం అంతా నీదే అయిపోయింది అనుకో. ఇక 14 లోకాలు ఏమున్నాయో మొత్తం టోటల్ సృష్టిలో పరమాణువు నువ్వు లేకుండా సమస్తం నీదే అయిపోయింది అనుకో. అప్పుడు నీకేమైనా కోరిక పుడుతుందా? ఇంకెక్కడ కోరిక? అది ఆప్తకామం. మన స్వరూపంలో ఉన్నప్పుడు మన స్వరూపంలో సృష్టి అంత ఉంది. మన స్వరూపంలో ఉన్నప్పుడు మన స్వరూపంలో ఇప్పుడు సముద్రం తన స్వరూపంలో ఉన్నప్పుడు అలలన్నీ తన స్వరూపంలోనే ఉంటాయి. సముద్రం తన స్వరూపంలో ఉన్నప్పుడు లేకపోతే ఒక అల ఉందనుకో, అల సముద్ర స్వరూపం అయిపోయినప్పుడు సముద్రంతో పాటు సముద్రంలో ఉన్న అలలన్నీ కూడా తన స్వరూపం అయిపోతాయి. కుండ ఉంది కదా, కుండలో మట్టి ఉంది కదా, అది భూమి స్వరూపం అయిపోయింది అనుకోండి. ఇక ఈ భూమండలంలో ఎన్ని కుండలు ఉన్నాయో ఎంత తన స్వరూపం అయిపోతాయి కదా. ఆప్తకామం అంటే సర్వాత్మత్వం అంటారు దాన్ని. ఆప్తకామం అంటే ఏంది? సర్వానికి ఆత్మ అవుతాం అన్నప్పుడు. సర్వాత్మ, ఆ సర్వాత్మ నుండి కదా ఈ సృష్టి అంతా ఉత్పత్తి అయింది. అప్పుడు ఈశ్వరత్వం అంటారు దాన్ని. దాన్ని ఏమంటారు? ఈశ్వర స్వరూపం వస్తుంది. ఎత్ర సుప్తో నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి తత్సుషుప్తం సుషుప్తస్థాన ప్రజ్ఞానభూత ప్రజ్ఞానగణ ఏవనంద ఆనందమయోక్య ఆనందభుక్ చేతో ముఖ్య ప్రాజ్ఞస్తృతీయ పాద ఏష సర్వేశ్వర ఏష భూతాధిపతి ఏష భూతపాల ఏష సేతుర్విదరణ ఏషాం లోకానాం
అసంభేదాయ. మాండూక్యం. అది మన అప్పుడు మనకు ఈశ్వరత్వం అంటే ఆ స్వరూపం మనం ప్రజ్ఞాన స్వరూపంలో ఉంటాం మనం. అప్పుడు ఆప్తకామలం మనం, ఆత్మకామలం తేమి ఎస్ అవుతుంది ఆప్తకామం ఆత్మకామం. అప్పుడు ఆత్మనే మనకు కామం, ఇంక రెండో వస్తువు లేదు కదా. ఏం లేదు, నా స్వరూపమే నా కామం. బుద్ధి ఉంటే ప్రపంచాన్ని భిన్నంగా చూపించే బుద్ధి ఉంటే వివిధ రకాల బుద్ధులు పుడతాయి. అప్పుడు ఏం లేదు, మనమే ఆత్మకామలం. అకామగుం అప్పుడు కోరికలే లేవు. రెండో వస్తువు కనబడితే దాని మీద కోరిక పుడుతుంది. అసలు బుద్ధి రెండును చూపించే బుద్ధే ఆయ. ఇక బుద్ధి పోయిన తర్వాత ఇంకేమున్నది, కోరికలు ఏముంటాయి. అకామగం రూపకం. శోకాంతరం, శోకం అంటే దుఃఖం. శోకాంతరం అంటే శోకరహితం అని, దుఃఖరహితం. అంటే ఇక్కడ ఎందుకు చెప్పిండంటే, ఇప్పుడు నైయాయికులేమో సుఖ దుఃఖ ఇచ్ఛాద్వేష ప్రయత్న ధర్మాలు ఇవి ఈ 7 ఉన్నాయి కదా. సుఖ దుఃఖ ఇచ్ఛ ద్వేష ప్రయత్న ధర్మ ఈ 7 ఆత్మగుణాలు అంటారు. ఆత్మగుణాలు అంటే ఆత్మనేనని. ఆత్మగుణాలు అంటే ఏంది, ఆత్మనే అని ఇక్కడ స్పష్టంగా ఖండిస్తుంది. శోకాంతరం అంటే దాంట్లో ఎట్లాంటి సుఖ దుఃఖాలు లేనిది. మీరు చెప్పేది తప్పు. ఇది నైయాయికులు ఖండన అన్నమాట. ఇది దీనికి విరుద్ధం అన్నమాట. వేదానికి విరుద్ధం. సుఖం కానీ ఇచ్ఛ కానీ ద్వేష కానీ ప్రయత్నం కానీ ధర్మం కానీ అధర్మం కానీ బుద్ధి సమవాయం. బుద్ధి సమవాయం బుద్ధిలో ఉండేటివి. మన సమవాయం కాదు, మనది కాదు. శోకాంతరం అసలు శోకం అనేది అసలే ఉండదు. శోకాంతరం ఉండదు, శోక మధ్యం ఉండదు, శోక మాత్రం ఉండదు అన్నమాట. అంటే కోరిక మనకు శోకం అంటే ఇక్కడ దుఃఖం అన్నమాట. దుఃఖం అంటే ఏంటంటే ఆ దుఃఖాలకు పుణ్య కర్మలు ఉంటాయి కదా. ఆ పుణ్య కర్మలు కానీ ఆ కర్మజన్యమైనటువంటి సుఖ దుఃఖాలు కానీ మనకేం లేదు. కర్మ అనేది బుద్ధి సమవాయమే కానీ ఆత్మ సమవాయం కాదు. ఆ కర్మజన్యాలైన సుఖ దుఃఖాలు కూడా బుద్ధి సమవాయమే కానీ మన ఆత్మ సమవాయం కాదు అంటే తేల్చిపడేసిండు. అంటే ఎందుకు చెప్తున్నా ఈ సుఖ దుఃఖాలు మనయే అని అనుకుంటున్నాం కదా. నువ్వు అనుకోబోకయ్యా బాబు, నువ్వు అది అనుకోబోకు. నీవు సుఖ దుఃఖాలు నీ అయితే సుషుప్తులు కూడా ఉండాలి కదా. సుషుప్తులు కూడా ఉండాలి కదా. ఎందుకంటే తన ధర్మం తను వదిలిపెట్టి ఉండలేదు కదా. అగ్ని తన ధర్మాన్ని వేడిని వదిలి ఉండలేదు. ఉన్నట్టు సుఖ దుఃఖాలు మన స్వరూపం అయితే మరి జాగ్రత్త సుషుప్తులు కూడా సుఖ దుఃఖాలు తాండవం చేయాలి కదా. మరి కర్మ కూడా మన సమవాయం అయితే జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలు సుషుప్తావస్థలో కూడా అది కర్మ సమవాయం ఉండాలి కదా. అక్కడ అన్నీ ఉత్పత్తి చేయాలి కదా. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని ఏమి లేదు. అది అంటే అది కాదని. అనన్వాగతం పుణ్యేన అనన్వాగతం పాపేనా సవా ఏష ఏతస్మిన్ సంప్రసాదే రత్వా చరిత్వా దృష్ట్వైవ పుణ్యంచ పాపంచ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి స్వప్నాంతాయైవ అని ముందే చెప్పిండు. అర్థమైందా? మరి ఆ విధంగానే మరి ఈ విధంగా మన స్వరూపం అయితే సుఖ దుఃఖాలు మన స్వరూపం అయితే సుషుప్తిలో ఉండాలి. సుషుప్తిలో ఉండాలన్నమాట. సుషుప్తులు ఉండట్లేదు కదా. అది అన్నమాట. తద్వా అస్య ఏతదతిచ్ఛంద అపహత పాప్మ అభయగం రూపం తద్యథా ప్రియయా స్త్రియా సంపరిష్వక్తో నా బాహ్యం కించన వేదానాంతరం ఏవమేవాయం పురుష ప్రాజ్ఞేనాత్మనా సంపరిష్వక్తో నా బాహ్యం కించన వేదానాంతరం తద్వా అస్య ఏదత్ ఆప్తకామం అకామగుం రూపం శోకాంతరం. అది మన స్వరూపం అని ఇలా స్పష్టంగా చెప్పిండనమాట. స్పష్టంగా చెప్పేసాడు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఏమొస్తుందంటే, ఇప్పుడు
సరే సుఖదుఖాలు లేవు మనకు, ఆ, సుఖదుఖాలు లేవు. లేవు. సరే సుఖదుఖాలు బుద్ధి సమవాయాలు, అవును బుద్ధి సమవాయం. సమయాలు. బుద్ధి ఉంటే సుఖదుఖాలు ఉంటాయి, బుద్ధి లేకపోతే సుఖదుఖాలు లేవు. అవును మీరు ఇంతవరకు చెప్పింది బాగానే ఉన్నది. మరి సుఖదుఖాలు ఆగంతుకాలు. అవును బుద్ధి ఉంటే బుద్ధితో పాటు వస్తాయి, బుద్ధి లేకపోతే బుద్ధితో పాటు పోతాయి. మరి ఎట్లయితే జాగ్రత్త అవస్థలో మనకు జ్ఞానం అహం ఇదమని జ్ఞానం ఉంది కదా, స్వప్నావస్థలో అహం ఇదమని జ్ఞానం ఉంది కదా, మరి సుషుప్తి అవస్థలో ఆ జ్ఞానం లేదు కదా. ఈ సుఖదుఖాల మాదిరిగానే మరి జ్ఞానం కూడా ఆగంతుకమా? వాహ్ ఉమ్. వాహ్ ఆ, కొట్టింది కుంభస్థలం, కుంభస్థలాన్ని గుద్దింది. ఆ, సుఖదుఖ ఆ, ఆగంతుకమా? ఆగంతుకమా. ఆ. ఈ జ్ఞానం కూడా అది ఆగంతుకమా. ఆగంతుకమా. ఎందుకంటే మరి అక్కడ మనకి జ్ఞాన అనుభవం కలగట్లేదు కదా. లేదు. ఆ? అవును జ్ఞాన అనుభవం. అనుభవం కలగట్లేదు కదా. అయితే అందుకనే ఇక్కడ స్త్రీ పురుషుల ఆలింగనం చెప్పిండు కదా. అవును స్త్రీ పురుషుని ఆలింగనం చేసుకున్నప్పుడు నేనున్నానని ఇంకొకరు ఉన్నారని ఆ భావన. మర్చిపోతారు కదా. అవును అట్లా మనం మరిచి ఉన్నాం తప్ప జ్ఞానం లేక కాదని చెప్తున్నాడు ఇక్కడ. ఆహా, ఏం ఏం మంచి పాయింట్స్ ఉంది. అంతే కదా స్వామీజీ. స్త్రీ పురుషులు ఆలింగనం చేసుకున్నప్పుడు అన్నీ మర్చిపోతారంటే తను లేరని తాత్పర్యం కాదు కదా. అవును. తాను ఉన్నాడు కదా, ఉన్నారుగా. మర్చిపోయింది అంతే. అంతే. ఆ విధంగానే సుషుప్తిలో కూడా మనం బుద్ధి లేనందువల్ల నన్ను నేను మర్చిపోయాను. బుద్ధి లేనందువల్ల ఆ ప్రజ్ఞానైన ఆత్మన స్త్రీ పురుషులు ఆలింగనం చేసుకున్నప్పుడు ఏ స్థితి ఉన్నదో ఆ విధంగానే ఆ ప్రజ్ఞానంతో అంటే మన జ్ఞాన స్వరూపంతో మనం ఆలింగనమయ్యి మర్చిపోయినట్టు ఉన్నాం, కానీ మనకు మరుపు లేదు అంటున్నాడు. ఆ విధంగా అందుకనే అక్కడ ఆ స్త్రీ పురుషులు కలుసుకున్నప్పుడు ఆలింగనం చేసుకున్నప్పుడు ఎట్లయితే అన్నీ మర్చిపోయి, అంటే నా బాహ్యం కించనవేదా నా అంతరం, బాహ్య జ్ఞానం లేదు, నేను సుఖదుఖంగా ఉన్నాను ఏ విధంగా మర్చిపోయిండో ఆ విధంగానే మనం ప్రజ్ఞానాత్మలో ఉన్నప్పుడు అట్లా మతిమరుపుతో ఉన్నామంటే ఆ ప్రజ్ఞానంతో ఆలింగనం చేసుకున్నట్టు ఉన్నది. కాబట్టి ఆలింగనం చేసుకున్నాడు లేడా ఏంటి? లేడా? ఉన్నాడు. మరి మనం కూడా ఉన్నాం. నేను కూడా ఉన్నా. అంటే బుద్ధి ఉంది, బుద్ధి కాదాడా, మనం ఉన్నాం. మనం ఉన్నాం. ఎట్లున్నాము? ఆలింగనం చేసినట్టు ఏ విధంగా బయటిది లోపలికి మర్చిపోయి ఉన్నామో ఆ విధంగానే మన స్వరూపంలో మనం అన్నీ మర్చిపోయి మన స్వరూపంలో ఉన్నాం. అన్నీ మర్చిపోయి మన స్వరూపం. వాళ్ళు మరవడానికి కారణమైంది ఆలింగనమైంది. ఇక్కడ కూడా మనం బుద్ధిని దూరం చేసుకొని ప్రజ్ఞానంతో ఆలింగనం చేసుకోబట్టి ఆ స్థితి వస్తుంది, అట్లుంటామని చెప్తున్నాను అనమాట. మనం జ్ఞానం లేక కాదు, మన జ్ఞాన స్వరూపం నిరంతరంగా ఉంది. నిరంతరం ఉంది. ఆ నిరంతరం ఎట్లున్నది అనేది కొంచెం ముందు పోయి మాట్లాడుకున్నాం. నిరంతరం ఉంటే మరి అనుభవానికి రావాలి కదా. రావాలి కదా. అనుభవానికి రావాలి కదా. ఇప్పుడు ఎట్లయితే మీరున్నట్టు నాకు, నేనున్నట్టు మీకు ఎట్లయితే అనుభవానికి వస్తుందో జాగ్రత్త స్వప్నంలో, మరి సుషుప్తిలో అట్ట అనుభవం రావట్లేదు కదా. మరి ఎందుకు రావట్లేదు అంటే చెప్తా అంట. చెప్తా నువ్వు వెయిట్ చేయి. అక్కడ ఓన్లీ ప్రజ్ఞానేన ఆత్మన సంపరిష్వక్తో నా బాక్యం కించనవేదా నా అంతరం, నేనెవరో మనమెవరో మనకు తెలియదు. బుద్ధిగత లేనే లేదు, బుద్ధిగత లేనే లేదు. ఆ ప్రజ్ఞాన స్వరూపంలో అట్లా పడున్నాం, అట్లా పడున్నాం. ఇప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోయిందంటే సచ్చుడని కాదు కదా. మళ్ళీ లేస్తాడు. ఇప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోయిండు సచ్చిండు అయింది కాదు, మూర్ఛపోయిండు. ఇది మనది కూడా అట్లాంటి స్థితి. మనం మన జ్ఞానం లేక లేదు, ఉంది అట్లా మూర్ఛలో ఉన్నట్టు ఉంది. అంతేనండి. ఎందుకంటే మనకి ఇంకా సర్వాత్మ జ్ఞానం కలగలేదు కదా. సర్వాత్మ జ్ఞానం కలగలేదు కదా. సర్వాత్మ జ్ఞానం కలిగితే అసలు ఈ మూడు లేవు కదా. అంతే కదా. సుషుప్తి లేదు కదా. ఆ సుషుప్తి ఉన్నది కదా ఈ పరిస్థితి దాపురం వచ్చింది మనకు. సంపరిష్వక్తం అనేది వచ్చింది కదా. ఆ సర్వాత్మభావం వచ్చిన తర్వాత అది ఉండనే ఉండదు అన్నమాట. ఇక మనం ఎప్పుడు జ్ఞానస్వరూపంగా ఉంటాం. ఒక ప్రతిబంధకం ఉంది, ఒక ప్రతిబంధకం. దాన్ని మాయ అంటారు. ఇంతకుముందేమో అవిద్య ఉండింది కదా, మాయ వచ్చేసింది ఆడ. అవిద్య పోతే మాయ అదే పోతుంది. అవిద్య మాయ తల్లి పిల్ల, సూర్యుడు సూర్యకిరణం అన్నట్టు ఆ విధంగా చెప్తుండ అనమాట. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే
ఇప్పుడు మరి ఈ ఈ- ఈ కామము కర్మం ఉంది కదా, కామము కర్మ బుద్ధి ధర్మాలు, బుద్ధి ధర్మాలు బుద్ధితో పాటే ఉంటాయి. మన సమవాయం కాదు, బుద్ధి సమవాయం. అది బుద్ధి సమవాయం. బుద్ధి సుషుప్తికి వెళ్ళిపోయింది. కామం లేదు, కర్మం లేదు. మరి కామం లేదు, కర్మం లేదు కదా. కర్మం లేనప్పుడు మరి జీవరాశులంతా ఎట్లున్నారు? బ్రహ్మదేవుడు మొదలుకొని పిపీలికాది 84 లక్షల జీవరాశులు, పైన దేవయోనులు, కింద నారకీయ యోనులు, ఈ యోనులంతా జీవరాశులు ఉన్నారు కదా. వీళ్ళు ఎట్లున్నారు? సుషుప్తి అవస్థలా ఎట్లున్నారు? మరి తండ్రి నిద్రబాయి, తండ్రి ఏమైండు? తండ్రి ఎట్లున్నది, తల్లి ఎట్లున్నాడు? మరి అలా ఇప్పుడు జాగ్రత్త అవస్థలు ఎట్లున్నారు అంటే ఇట్లున్నాం మనం స్పష్టంగా ఉంది. మరి సుషుప్తి అవస్థలో వీళ్ళందరూ ఎట్లున్నారు? ఈ తల్లి, తండ్రి, గురువు, ఇదంతా ఇది ఉన్నది కదా సృష్టి. ఇది ఎట్లున్నది అంటే దాని తర్వాత మంత్రంలో చెప్తుండనమాట. పిత అపితా భవతి, మాత అమాత, లోక అలోక, దేవా దేవ, వేద వేద, త్రస్తేనో అస్తేనో భవతి, భ్రూణ భ్రూణ, చాండాలో అచాండాల, పౌల్కసు అపౌల్కష, శ్రమణో అశ్రమణ, తాపసు అతాపస, అనన్వాగతం పుణ్యేన అనన్వాగతం పాపేన, తీర్ణోహి తదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి. అత్ర పిత అపితా భవతి, అత్ర పిత అపితా. ఒక కొడుకు ఒక్కొక్క ఆయన తండ్రి ఉన్నాడు, కొడుకు ఒక్కొక్క ఆయన తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి కొడుకు ఉన్నాడు. ఈ కొడుకు తండ్రిలో సంబంధం ఉంది కదా, ఇది కర్మతో సంబంధం పడదు. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత అలా అన్నారు కదా. మరి ఈ రుణ అనుబంధం అంటే కర్మానుబంధం అని. రుణానుబంధం అంటే ఏంది? కర్మానుబంధం అని. ఆ కర్మానుబంధం వల్ల ఒక కొడుకు ఒక ఆయన తండ్రి అయిండు, ఒక తండ్రికి ఒక ఆయన కొడుకు అయిపోయిండు అన్నమాట. ఏమి ఈ కర్మ అనేది దేంట్లో ఉంటుంది? బుద్ధిలో ఉంటుంది. ఆ బుద్ధి పోయింది, బుద్ధి పోయింది, లయం అయిపోయింది. ఈ కర్మ లేనప్పుడు కర్మానుబంధం తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు? ఇంకా అందుకే పిత అపితా భవతి. అప్పుడు మన స్వరూపంలో ఉన్నాం. కర్మ లేదు, ఆ కర్మకు సంబంధించిన తల్లి లేదు, తండ్రి లేడు, ఇక ఏది లేదు. అట్లా అత్ర పిత అపితా భవతి, పుత్రో అపుత్రో భవతి. మనం కలుపుకోవాలి. పుత్రో నిద్రపోయిన తర్వాత ఇక తల్లి. ఇప్పుడు మీరే అనుకోండి, మీరు పడుకొని నిద్రపోయినరు, మీరు ఒకరికి తండ్రి, మీరు ఒకరికి తండ్రి. మీరు బుద్ధితో తాదాత్మ్యాన్ని పొంది నేను తండ్రిని అనుకుంటున్నారు. ఆ బుద్ధి నిద్రపోయింది, ఆ తండ్రి కూడా నిద్రపోయింది, లేడు, మాయమైపోయాడు. అవును కదా. అప్పుడు మనకు మన అనుభవంలో నేను తండ్రిని అని నీకేమైనా అనిపిస్తుందా సుషుప్తి అవస్థలో? ఎందుకు? ఆ తండ్రిని పుట్టించే, ఆ తండ్రి అనే భూతాన్ని పుట్టించే బుద్ధి లేదు. మరి భూతమే కదా అది. ఆ భూతం పట్టుకోగానే కదా నేను తండ్రి తండ్రి తండ్రి. తండ్రి కాకుండా తండ్రి అంటున్నారు కదా మీరు. ఆమె తల్లి కాకుండా నేను తల్లిని అంటుంది కదా. ఆయన నేను కొడుకు కాకపోయినా కొడుకు అంటుంది కదా. ఆమె నేను కూతురు కాకపోయినా కూతురు అంటుంది కదా. ఆమె మరదలు కాకపోయినా నేను మరదలు. ఇది భూతం కాకపోతే ఏంది? అంత ఆత్మ, మనం ఆత్మ కదా. అందరికీ తలా ఒకరొకరికి ఎన్ని భూతాలు పట్టినాయో. నేను సన్యాసిని, నాకు భూతం పట్టుకున్నది. నేను సన్యాసిని, నా పేరు పరిశుద్ధానంద గిరి. మళ్ళా గిరి, పురి, భారతి, నది, సరస్వతి, దశనామిలో నేను గిరి సాంప్రదాయం. ఎన్ని భూతాలు ఒక సన్యాసికి ఎన్ని భూతాలు పట్టుకున్నాయి అనుకున్నావు? అర్థమైందా? ఇది బుద్ధిభూతం. ఈ బుద్ధిలోనే ఎన్నో భూతాలు ఉంటాయి. మరి ఎన్ని ప్రత్యయాలు ఉంటే అన్ని భూతాలు. అత్ర మాత అమాత భవతి, పిత అపిత. మరి తండ్రి కాదు, తల్లి కాదు. మరి ఇంకొకటి, ఇది లోక సంబంధమైంది. అత్ర లోక అలోకాభవం, లోక అలోక. మరి లోకాల కోసం మనం ఇప్పుడు ఏ లోకంలో ఉన్నాం? భూలోకంలో ఉన్నావు. సుషుప్తులు ఏ లోకంలో ఉంటావు? అలోకం. స్వప్నలోకం ఎక్కడిది? స్వప్నం దాటుకొని అది అలోకం అన్నమాట. మనకు చేసినట్టు కర్మ సంబంధం వల్ల, మనం చేసుకున్నటువంటి కర్మల వల్ల ఏదో 14 లోకాల్లో ఏదో ఒక లోకంలో పుడతాం అన్నమాట.
తద్యథా పేషస్కారీ పేషసో మాత్రం అపాదాయ అన్యన్నవతరం కళ్యాణతరం రూపం తనుతే ఏవమేవాయం పురుష ఏవమేవాయం ఆత్మ ఇదం శరీరం నిహత్య అవిద్యాం గమయిత్వ అన్యం నవర్తరం కళ్యాణతరం రూపం కురుతే పిత్ర్యం వా గాంధర్వం వా దైవం వా ప్రాజాపత్యం వా బ్రాహ్మం వా అన్యేషాం వా భూతానాం. వీళ్ళ దీన్ని చంపి అక్కడ పోయి ఇంకోటి చేసుకుని ఇంకో జన్మ ఎత్తుకుంటారు. అర్థమైందా? ఇవి లోకాలన్నీ ఒక లోకం కాదు కదా. పిత్ర్యం వా పితృలోకం కానీ, గాంధర్వంగా గంధర్వలోకం కానీ, దైవం వా దైవలోకం కానీ, బ్రాహ్మం వా ఇంకా మధ్యన ఆజానజం చెప్పాలి, ఆజానం ఒకటి ఉంటుంది ఇంకా. మరి బ్రాహ్మం వా ఇన్ని లోకాలు. ఆ ఇన్ని లోకాలల్లో ఎంతమంది ఉన్నారో సుషిప్తులకి ఎవరి లోకం వాళ్ళకు ఉంటుందా ఏమన్నా? లోకం అంతా అలోకం అయిపోయింది కదా. ఈ లోకాలన్నీ బుద్ధికి సంబంధించిన కదా, కర్మజన్యాలు కదా, కర్మ బుద్ధి సమవాయం కదా. బుద్ధి పోయేపాటి బుద్ధి కర్మ పోతుంది, కర్మజన్యమైన లోకం పోయింది. మనకు ఉంటుందా? నేను భూలోకంలో ఉంటున్నాను, ఓయమ్మో దీనికి పెద్ద సంకల్పం. శుభాభ్యాం శుభే శోభనమూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమవాదే జంబూద్వీపే భారతభరజే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశ్ భాగ్యనగరే. ఇక మళ్ళీ అంతా డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. ఇక భాగ్యనగరే, ఇక మళ్ళీ భాగ్యనగరే వనస్థలిపురే బిఎన్ రెడ్డి నగర్ కాలన్యాం శ్రీ విశ్వనాథ క్షేత్ర పరాశరాశ్రమే. మరి ఇది రెండో అంతస్తుని ఏమంటారు ఇంకా. ఇక ఎన్ని విభాగాలు, ఎన్ని లోకాలు. మనిషికి ఒక అడ్రస్ ఉంది, మనిషికి ఒక లోకం ఉంది. అన్నిటికీ అన్ని ఏకకాలంలో సుషుప్తిలో మొత్తం ఇవన్నీ కర్మజన్యాలు, కర్మతో సంబంధమైనవి. మనకు కర్మ అనేది బుద్ధి సమయమాయ, బుద్ధి లయమయమయ్యేప్పటికీ మొత్తం పోతుంది. లోకాలన్నీ మాయమవుతారు. లోక దేవ అదేవ. ఇక ఎట్లుంటుందంటే మరి దేవతలు కూడా మామూలుగా చిన్నగా కాదు కదా. మరి దేవతలు కావాలంటే ఎన్నో యజ్ఞాలు చేయాలా, దానాలు చేయాలా, తపస్సులు చేయాలా, దేవలోకాన్ని పొందాలంటే దానికి ఎంతో ఉన్నదన్నమాట. దానికి పెద్ద కర్మ ఉన్నదన్నమాట. దానికి అన్ని ధర్మము కర్మము ఎన్నో ఉంటాయి అన్నమాట. మరి దేవలోకానికి పోతే ఆ దేవతలై పుడతారు. ఒక ఆయన ఇంద్రుడు, ఒక ఆయన చంద్రుడు, ఒక ఆయన బ్రహ్మదేవుడు, ఒక ఆయన భూదేవి, వాయుదేవుడు, అరుణదేవుడు. ఈ లోకాలంతా ఇక నేను ఈ దేవుణ్ణి, నేను ఆ దేవుణ్ణి, నేను ఈ దేవుణ్ణి అనుకుంటా నిద్రపోతారు. ఏమి మరి ఇళ్ళల్లో కూడా అమ్మగారులు నా పతి దేవుడు అని కూర్చోబెట్టి పాత పూజ చేసి నెత్తిలో నీళ్ళు చల్లుకొని నా పతి దేవుడు అంటే ఈయన నేను పతి దేవుణ్ణి అనుకుంటా నిద్రపోతాడు. ఈ దేవుడు ఎక్కడ పోతాడో. ఈ పతి దేవుడు మాయమైపోయాడు. ఏమి మరి అయ్యగారు కూడా మాకు ఈమె పార్వతీదేవి మాకు సాక్షాత్ ఈమె దేవత, ఈ దేవత నాకు సేవ చేస్తుంది, ఈమె నాకు దేవతే ఆవిర్భవించింది అని అంటే నేను దేవత అనుకుంటే ఈమె నిద్రపోతుంది. ఆ నిద్రలో ఇది ఊడిపాయ. ఇవన్నీ కర్మజన్యాలు, ఇవన్నీ ఇదంతా బుద్ధిజన్యాలు. కర్మసంవాయం, కర్మతో ఉత్పత్తి అయింది కర్మసంవాయం బుద్ధి కాబట్టి బుద్ధి లయం కాగానే అన్నీ పోతాయి అన్నమాట. ఇక వేదాలు కూడా ఆ వేదాలతో ఇక్కడ పోయేప్పటికీ బ్రహ్మచారికి ఒక వేదం ఉంటుంది, గృహస్థుడికి ఒక వేదం ఉంటుంది, వానప్రస్థుడికి ఒక వేదం ఉంటుంది, సన్యాసికి ఒక వేదం ఉంటుంది. ఓయమ్మైన సన్యాసం తీసుకున్నప్పటికీ అంత పెద్ద కథ. అన్నీ ఎవరి మంత్రాలు వాళ్ళకే ఉంటాయి. ఎవరి మంత్రాలు వాళ్ళకే. సూర్యశ్చ మన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యో పాపేభ్యో రక్షంతాం యద్రాత్ర్యా పాపమకానిశీన్ మనసా వాచ హస్తాభ్యాం పద్భ్యాముదరేరశిష్ణ యత్కించిత్ దురితమ్మై ఇదం మృతయో నో సూర్యే జ్యోతిజుహోమి స్వాహ అని అర్ఘ్యం వదులుతాడు. సన్యాసి వదులుతాడా? మరి వాడికి ఎందుకు వదులుతాడు? వాడి మంత్రం కాదు ఇది. వాడి మాత్రం వేరే ఉంటుంది అనమాట. ఆంబ్రహ్మాస్మి మంత్రం అయింది. ఏమి వీడింట్లో కూర్చొని ఆంబ్రహ్మాస్మి పెట్టి వీడికి రావడదు, వీని ధర్మం ఒప్పుకోదనమాట. మరి బ్రహ్మచారి వేదం నిద్రపోయిన తర్వాత ఏ వేదం ఉంటుంది? ఋగ్వేదం ఉంటాయా, యజుర్వేదం ఉంటావా, సామ్యవేదం ఉంటా, ఉత్తర దేశంలో ఏకవేది, ద్వివేది, త్రివేది, చతుర్వేది అని పేర్లే ఉన్నాయి ఒకరొకరికి. చతుర్వేది అంటే 4 వేదాలు సమగ్రంగా అధ్యయనం చేసిన వాడని. నిద్రపోయేప్పటికీ అసలు ఈ వాక్యం మాయమైపోయింది. వాక్కులోనే ఉంటుంది కదా, వాగ్దేవత కదా.
మరి వాక్కు పోయి బుద్ధిలో కలిసే బుద్ధి పోయి మనలో లయం అయిపోయి ఎక్కడ వేదం ఉంది? ఏ వేదము లేదండి. వేదాలు గాలి కొట్టుకపోయినాయి, ఎక్కడ పోయినాయి తెలియదు. వేదాది ఇవన్నీ పుణ్యానికి సంబంధించినవి చెప్పిండు. ఇవన్నీ పుణ్యానికి సంబంధించినవి. ఇక చూడు, ఇక పాపానికి సంబంధించినవి చెప్తున్నాడు అనమాట. అత్ర అస్తేనో భవతి. స్థేన అంటే దొంగతనం, అస్థేయం అంటే దొంగతనం, స్థేనం అంటే దొంగతనం అనమాట. ఇక దొంగతనం అంటే ఏంది? ఇక దొంగతనం అంటే ఇక రకరకాల దొంగతనాలు ఉంటాయి అనుకోండి, రకరకాల దొంగతనాలు ఉంటాయి. ఆ దొంగతనాలలో కూడా ఇక నేను దొంగనని పండుకున్నప్పుడు. ఎందుకంటే దొంగతనం చేసిండు కదా, నేను దొంగను. ఆ సుషుప్తి అవస్థకు పోయేప్పటికీ దొంగతనం ఎక్కడ పోయిందో తెలియదు. దొంగతనం అనేది ఒక కర్మ అనేది బుద్ధి సమవాయం. బుద్ధి ఆత్మలో లీనమైపోయింది. ఇక ఎక్కడ ఉంది? ఆ బుద్ధే లేదు. ఆ భేదాన్ని సృష్టించే బుద్ధే లేదు. నేను దొంగను అనేది బుద్ధే కదా, ఆ బుద్ధే పోయింది. అది అస్తేనో భవతి. భ్రూణ పాపాలు. ఇదంతా పాపానికి సంబంధించింది చెప్పి. ఇంతకుముందు చెప్పింది పుణ్యలోకాలకు సంబంధించింది. ఇప్పుడు పాపలోకాలకు సంబంధించి చెప్తుంది. భ్రూణ ఇక ఇప్పుడు గర్భస్థ శిశువుని చంపడం అనేది భ్రూణ అంటారు. అది చాలా పెద్ద ఘోరమైన పాపం అంట. ఇప్పుడైతే విచ్చలవిడిగా నడుస్తున్నది. అది విచ్చలవిడిగా నడుస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం పిల్లలు పుట్టక ఆపరేషన్ చేసుకుంటున్నాం. ఇక అది భ్రూణహత్య కాకపోతే ఏంటంటే నాకు తెలియక నాకు తెలియక నేను అంటాను. అది అట్లా అనాలనో అనకూడదో నాకు తెలియదు. కానీ ఆపరేషన్ చేసుకుంటే మరి ఎంతోమందిని పుట్టకుండా చేసినామంటే చంపినట్టేగా. ఇక చంపినట్టు అవునో కాదో కానీ ఇక్కడ మామూలుగా మరి స్కానింగ్ చేసుకుంటారు. మగపిల్లాడా ఆడపిల్లాడా అని చూస్తారంట. చూసిన తర్వాత మరి ఇక మళ్ళా వాడి పలానా అంటే అది విచ్చిత్తి, గర్భ విచ్చిత్తి చేస్తారంట. దాని భ్రూణ పెద్ద పాపం అంటారు. పెద్ద పాపం ఏవి తెలియదు. ఎవరికి అపకారం చేయని శిశువుని చంపారు కదా అని అనుకుంటా ఇప్పుడు డాక్టర్లు కూడా చంపేది వాళ్ళే కదా. చంపించుకునేదేమో వీళ్ళు, చంపేదేమో వాళ్ళు. ఇక నేను ఇన్ని హత్యలు చేసిన అనుకుంటా డాక్టర్ అనుకుంటున్నాడు. సుషుప్తి పోయేప్పటికీ ఏది లేదు. భ్రూణ చాండాలు అచాండాల. ఒక శూద్రుడికి బ్రాహ్మణ స్త్రీతో పుట్టిన సంతానాన్ని చాండాలుడు అంటారు. ఆ కాలంలో అది, ఇప్పుడు వేదకాలంలోని మాట ఇది. ఇక ఇప్పుడు తండ్రి బాగానే ఉన్నాడు శూద్రుడు, తల్లి బాగానే ఉన్నది, ఆమె బ్రాహ్మణులు. ఇద్దరు పుట్టిన వాడికి చాండాలుడని వీడికి శిక్ష చేసిండ్రు. వాడేం తప్పు చేసిండు చెప్పు? ఇక నీకు వాడికి పెద్ద నరకం అనమాట. నేను చాండాలుడిని పెద్ద నరకం అనుభవిస్తారనమాట. అది నిద్రపోయినప్పుడు నేను చాండాలుడిని అనుకుంటే నిద్రపోతాడు. నిద్రపోతే సుషుప్తి పోయేప్పటికి చాండాలత్వం ఎక్కడ ఉంటుంది? మొత్తం అవి పరమాత్మ స్వరూపం అయిపోతుంది. పరమాత్మ స్వరూపమైతుంది. చాండాలు అచాండాల పౌల్కసు అపౌల్కస. ఒక శూద్రుడికి క్షత్రియ కన్యతో సంతానం కలిగి దాన్ని పౌల్కసులు అని పేరు పెట్టారు మన వాళ్ళు. పౌల్కసులు అంటే శంకరజాతి అని. అది కూడా శంకరజాతి అనుకో. ఇంకా ఇట్లా పేర్లు పెట్టుకుంటూ పోతే కలియుగంలో ఎన్ని పేర్లు పెట్టాలో తెలియదు. ఇది ఇప్పుడు ఎన్ని పేర్లు పెట్టాలో 2 పేర్లు వచ్చినాయి ఈడ. కానీ అది నేరం కింద లెక్క. అది జాతి వ్యవస్థ ఆ కాలంలో ఉండింది. అది ఆ జాతి వ్యవస్థ ప్రకారంగా వాళ్ళు మాట్లాడినరు. ఇంకా ఇప్పుడున్న మన సంవిధానం అంటారు కదా, దాన్ని ఏమంటారు, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా తప్పేం కాదు, దాంట్లో ఏం లేదు. అది ఆ కాలంలో ఉంది అది. కానీ ఏ కాలంలో ఉన్నా కానీ ఒకవేళ ఆ విధంగా అనుకొని నిద్రపోయింది అనుకో, నేను చాండాలుని, నేను పౌల్కసుని అనుకుంటా నిద్రపోయేప్పటికీ, ఆ నిద్రలో సుషుప్తికి పోయేప్పటికీ పౌల్కసత్వం ఓడిపోతాయి అక్కడికి. ఈ పాపానికి సంబంధించింది పౌల్కస. శ్రమణో అశ్రమణ. శ్రమణుడు అంటే మరి ఇక్కడ శ్రమణుడు అంటే సన్యాసి. శ్రమణుడు అంటే సన్యాస కర్మ చేసుకొని విరిజాహం ఉంటుంది సన్యాసికి. ముందు వీడికి తీర్థయాత్ర చేయిస్తారు ఒకరోజు. తీర్థయాత్ర ఒకరోజు 3 రోజుల కార్యక్రమం ఉంటుంది సన్యాసి. ఓ రోజు తీర్థయాత్ర,
రెండో రోజేమో మరి పంచగవ్య ప్రాశన చేయించేసి, ప్రాశన అయిన తర్వాత గాయత్రి జపం చేయిస్తారు. గాయత్రి జపం చేసి పంచశిఖలు పెట్టేసి గాయత్రి జపం చేయించేసి, ఆ గాయత్రి జపం పూర్తి అయిన తర్వాత మరి తెల్లవారుజామున విరజ హోమానికి వస్తుంది. విరజ హోమం. రజం అంటే మనకు మొత్తం కలిసి 19 అవయవాలు ఉన్నాయి కదా, 19 అవయవాలు వియ్య రజాలు అంటారు. ఇవే రజాలు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇవి 19. ఎందుకంటే ఈ మళ్ళీ రజోగుణంతో ఉత్పత్తి అయినాయి అన్నమాట, ఇవి రజాలు అంటారు అన్నమాట. ఇవన్నీ ఆహుతి చేస్తాడు. ఇవన్నీ ఆహుతి చేస్తారనమాట. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ ఆహుతి చేస్తారనమాట. యజ్ఞగుండం పెట్టి యజ్ఞగుండం సాక్షిగా మనసును త్యాగం చేస్తున్నా, ఇంద్రియాలను ఆ మంత్రాలని చెప్తే పొడుగైతే అన్నీ నేను ఇంద్రియాలను త్యాగం చేస్తున్నా అని అన్ని పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను, పంచ ప్రాణాలను, మనస్సును, బుద్ధిని, చిత్తను, అహంకారాన్ని మొత్తం త్యాగం చేసి స్వాహ అంటే అగ్నికి సమర్పించి ఆఖరికి గుడ్డలు కూడా తిప్పేసి దిగంబరయ్యి పోతారనమాట. అది ఒరిజినల్ సన్యాసం. మళ్ళీ పట్టుకొచ్చి వాడిని గుడ్డలు తోడతారు. మళ్ళీ మైలు అయిపోయింది అది అని పట్టుకొచ్చి మళ్ళీ గుడ్డలు తోడతారు. లోక ధర్మరక్షణార్థం, లోక సంరక్షణార్థం వస్త్రాన్ని ధారయ అని వస్త్రాలు చేతులు పెట్టి ఒకటి మరి దానికి దండం పెట్టి ఇంకే ఎన్నెన్నో ఉన్నాయో కర్ర పట్టించి వాడిని మళ్ళీ సన్యాసం నుండి సన్యాసానికి మైలు కలుపుతారు. సన్యాసానికి మరి కలిసిందంటే మాయ అంటే అదే అదిగా కలిసి ఇక మళ్ళీ ఇక నేను బ్రహ్మచారి, నేను సన్యాసి, నేను పలాని పీఠాధిపతిని, నేను పలాని సాంప్రదాయం వాడిని, ఆ వాడిని, ఈ వాడిని అన్నీ అనుకొని ఎవరి చోట్ల వాళ్ళు నేను గిరి సాంప్రదాయం, నేను పురి సాంప్రదాయం, నేను సరస్వతి సాంప్రదాయం, నేను భారతీయ సాంప్రదాయం, నాకు పలాని నేను ఈ నాకు పలాని దేవత, పలాని స్తోత్రము, పలాని మంత్రము, పలాని సూత్రము, పలాని గృహస్థులకి ఎట్లుంటాయి సూత్రాలు, ఆ విధంగానే ఈ సన్యాసికి కూడా దశనామి సూత్రాలు అన్నమాట. ఇక సూత్రాలు పెట్టుకొని ఇక నేను పలాని వాడిని, నేను కూడా ఆచార్య పరిశుద్ధానందగిరి స్వామిని అనుకుంటాను తిరగపోతా. గోవింద సుషుప్తులు ఎక్కడ పోయినాయో అడ్రస్ తెలియదు. ఈ సన్యాసం గుడ్డలు కూడా ఊడిపోతాయి, ఏది ఉండదు, సర్వస్వం అన్నమాట. అర్థమైందా? శ్రమణో ఆశ్రమణ. మిగతా చెప్పుకుందాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణ